నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు ఉన్నారు. మాట్లాడదాం. మేడం నమస్తే. మేడం నమస్తే. చాలా హాట్ టాపిక్ నడుస్తూ ఉంది. ఎందుకంటే ఎవరివైనా ఇల్లీగల్ అఫైర్స్ గురించి గనక బయటకు వస్తే, కేసులు పెడితే జనాలకి డెఫినెట్గా అది ఇంట్రెస్టింగ్గా మారుతుంది. అలాంటి మారిన తరుణమే ఇది. జానీ మాస్టర్ కొరియోగ్రాఫర్, ప్రముఖ కొరియోగ్రాఫర్, ఆయనకి సంబంధించి కేసుని ఒకరు పెట్టడం జరిగింది. అసలు ఈ వ్యవహారం ఏమిటి, ఇట్లా రేప్ కేసు పెట్టడం అంటే 10 ఏళ్ల నుంచి అనుభవిస్తోంది నరకం అంటూ కూడా ఏదో చూడటం జరిగింది. ఎన్ని ఇయర్స్ నుంచి అసలు సంబంధం ఉండాలి, సంబంధం ఉంటే ఎందుకు అవుతుంది, ఇట్లా రకరకాల యాంగిల్స్ ఉన్నాయి. ఆయన కెరియర్ మీద ఎట్లాంటి ప్రభావం చూపిస్తుంది, శిక్షలు ఏం పెడతాయి, ఇవన్నీ ఒక్కసారి వాట్ ఈస్ యువర్ అనాలిసిస్ మేడం? ఇప్పుడు D12లో వీళ్ళకి పరిచయం అన్నారు. ఆ D12 అనేది ఎప్పుడు అనేది నాకు ఐడియా లేదు, ఎందుకంటే నేను ఈ రియాలిటీ షోస్ చూడను. ఏది ఏమైనా వాళ్ళకి వృత్తిపరమైన సంబంధం అయితే ఉంది. వ్యక్తిగత సంబంధం కంటే వృత్తి సంబంధమే ఎక్కువ ఉంది. అయితే ఈ ప్రాసెస్లో అతను ఆమెని మానసికంగా, లైంగికంగా, శారీరకంగా ఇబ్బంది పెట్టాడనేది వాస్తవం. చేశాడు, అందులో డౌటే లేదు. ఎందుకంటే ఈ జానీ మాస్టర్ మీద ఇది మొదటి కేసు కాదు. ఇప్పటికి ఉన్నాయి కేసులు. 2-3 సార్లు బయటికి ఇలా వచ్చి రాకుండా అతని యొక్క ప్రతిభానను కానీ అతనుకున్న పలుకుబడిని ఉపయోగించుకొని చక్కగా బయటపడ్డాడు. సో తప్పితందే అని అనుకోవచ్చు. ఖచ్చితంగా అండి. ఎందుకు అంటే సినిమా ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ ఉంది అని చెవుల్లో ఇల్లు కట్టుకొని గుండెలు బాదుకుని చెప్తున్న వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. దానికి పూర్తి సాక్ష్యాధారాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ అమ్మాయి కూడా వెళ్ళి అడగగానే పోలీసులు ఏం పెట్టేరండి, ఏదో ఒక ఆధారం ఉంటేనే పెడతారు. పైగా ఆమె ప్రతి విషయాన్ని 1 by 1 చెప్పిందని చెప్తున్నారు. అయితే మరి తప్పనిసరి అయ్యి కేసు చెయ్యకపోతే కుదరదు అనే ఉద్దేశంతో FIR చేశారు. కానీ నా కోరిక ఏంటి అంటే, ఏ రాజకీయ ఒత్తిళ్ళు, ఏ సినిమా ఒత్తిళ్ళు, ఏ పలుకుబడులు, ధన పరంగా అయినా కానీ ఏ ఇన్ఫ్లుయెన్స్కి లొంగకుండా ఈ కేసు పరిష్కారం కావాలని నేను కోరుకుంటున్నా. ఎందుకంటే అప్పుడప్పుడైనా సరే న్యాయం జరిగితే కొంతమందికి, ఇంకొంతమందికి భయం ఉంటుంది. ఇప్పుడు ఇది నా హక్కులాగా ఫీల్ అవుతున్నారు మగవాళ్ళు. ఏమిటి? మా మీద ఆధారపడ్డారు వాళ్ళు, సినిమా ఇండస్ట్రీలోకి వచ్చి మా మీద ఆధారపడ్డారు కాబట్టి మేము ఏమైనా చేస్తాం, మాకు చేసే హక్కు ఉంది అనుకుంటున్నారు. అదే కదా కాస్టింగ్ కోచ్ అంటే. నువ్వు కమిట్మెంట్ ఇస్తావా లేదా? కమిట్మెంట్ ఇస్తేనే నీకు అవకాశం. వీళ్ళేమో ఇదేదో పెద్ద సురభి నాటక సంస్థ అయినట్లు, కళామ తల్లి సేవలు అన్నట్లు, ఇంకేదో గాడిద గుడ్డు గోంగూర పచ్చడి అన్నట్లు వీళ్ళు పల్లెటూరుల నుంచి పట్టణాల నుంచి పరుగులు ఎత్తుకుంటూ వస్తారు. ఈ ఆడపిల్లలు మోసం చేసేవాడిది తప్ప మోసపోయేవాడిది తప్ప. ఎప్పుడైనా మోసం చేసేవాడిదే తప్పండి. మోసపోయే వాళ్ళని, వాళ్ళు ఆల్రెడీ మోసపోయి ఉన్నారు, ఇంకా వాళ్ళని ఎట్లా మనం తప్పు అంటాము? ఎప్పుడు కూడా పదే మోసపోవడం కూడా తప్పే, నేను కాదను. నేను అనేది అదే, పదే మోసపోతున్నారు అనుకోండి కావచ్చు. కానీ అసలు ఎందుకు మోసం చేసేవాళ్ళు లేకపోతే మోసపోయే వాళ్ళు ఉండరు కదా. ఇప్పుడు ఏమంటారు, మోసపోయే వాళ్ళు ఉండకపోతే మోసాలు చేసేవాళ్ళు కూడా ఉండరు కదా అని ఒక కుంటి వాదనలు తీసుకొస్తారు. కానీ నేను దాన్ని ఒప్పుకోను. అంటే అప్పుడు మనం అన్నిటినీ సమర్థించాల్సిందే. దొంగతనాన్ని సమర్థించాలి, హత్యల్ని సమర్థించాలి, దోపిడీల్ని అన్నిటినీ సమర్థించాలి. కరెక్ట్. న్యాయం ఎట్లా అవుతుంది? పైగా అసలు సినిమా ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ ఉంది అని చెప్పి అందరూ గుండెలు బాదుకుంటుంటే, దానికి తగ్గట్లే పోయినసారి 2022లో నేను ఇంతకుముందు కూడా మీతో చెప్పినట్టున్నాను, ఉమెన్ అండ్ ట్రాన్స్జెండర్ JAC వాళ్ళు ప్రభుత్వాన్ని అడిగితే వాళ్ళు వినకపోతే చివరికి హైకోర్టులో పిటిషన్ వేసి మరి వాళ్ళు ఆ కమిటీ వేయటానికి ఒప్పించారు. కోర్టు ఇచ్చింది కమిటీ వేయమని. అప్పుడు కమిటీ వేశారు. కొంతమంది పోలీస్ ఆఫీసర్లతోటి, కొంతమంది సినిమా వాళ్ళతోటి, కొంతమంది JAC మెంబర్స్ తోటి కలిసి వేసి వీళ్ళ పని వీళ్ళు చేసి కమిటీ రిపోర్ట్ ఇచ్చారు. ఈ రోజుకి కమిటీ రిపోర్ట్ అక్కడనే ఉంది, కోల్డ్ స్టోరేజ్లో పెట్టి. ఇప్పుడు ఆ కమిటీ రిపోర్ట్లో ఏముందో చూస్తే,
ఒక విస్తృతమైన చర్చ జరిగితే జాగ్రత్త పడే వాళ్ళు కూడా జాగ్రత్త పడొచ్చు కదా. అప్పుడు మీరు చెప్పింది ఇందాక మోసపోయే వాళ్ళకి తప్ప మోసం చేసే వాళ్ళకి తప్ప అనే దానికి కొంత సమాధానం దొరుకుతుంది. మోసపోయే వాళ్ళు కూడా ఎంతో కొంత జాగ్రత్త పడతారు కదా. ఇక్కడ నక్కలు తోడేళ్లు ఉన్నాయని తెలుసు కానీ మరి ఎంత ఎక్కువగా ఉన్నాయి అనే సంగతి ఎగ్జాక్ట్లీ. కానీ నక్కలు తోడేళ్ళు సినిమా ఇండస్ట్రీలో కోకొల్లలు, నిజమైన జెన్యూన్ పర్సన్స్ చాలా తక్కువ. చాలా సో ఇది జగమెరిగిన సత్యం. ఆడపిల్లలు ఎంతవరకు జాగ్రత్తగా ఉండాలి ఇట్లాంటి విషయాలు? దీన్నైనా ఉదాహరణ అసలు కాదండి, అది ఒక ఉపాధి, అది ఒక ప్రొఫెషను అని అనుకున్న తర్వాత ఇప్పుడు వేటకెళ్ళే వాళ్ళందరూ ఎందుకు వెళ్తారండి? ఇప్పుడు పుల్లు సింహాలు ఉంటాయని తెలిసేగా వెళ్తారు. మరి పుల్లు సింహాలు ఉంటాయని తెలిసినప్పుడు ఎందుకండి వేటకెళ్తారు? మరి అట్లాగే అంటే మీరు ఒప్పుకున్నట్ల ఇది మగవాళ్ళ సామ్రాజ్యం, ఇక్కడ పులులు సింహాలు ఉంటాయి, తోడేళ్ళు ఉంటాయి, నక్కలు ఉంటాయి, కాబట్టి మీరు ఇక్కడికి రావద్దు అని ఏమైనా బోర్డు పెట్టారా? పెట్టలేదుగా. మీకు చూపించాలంటే ఒక స్త్రీ కావాలి, చిన్న బట్టలు వేసి చూపించాలంటే స్త్రీ కావాలి, 4 డ్యూయెట్లు పాడాలంటే స్త్రీ కావాలి. సినిమా వరకు ఓకే అండి, బయట మీ ప్రొడ్యూసర్ దాహానికి, మీ డైరెక్టర్ దాహానికి, లేకపోతే ఇంకెవరికైనా ఆ ప్రొడ్యూసర్ తాలూకు చుట్టాలకి దాహానికి బలి కావాలంటే మటుకు అక్కర్లేదు. కావాలా? ఎంత దుర్మార్గం ఇది! కళ్ళల్లో నీళ్ళు వస్తాయే. ఈ ఒక్క లైంగిక దోపిడీయే కాదు, ఆర్థిక దోపిడీ భయంకరంగా ఉంటుంది. వీళ్ళకి ఇస్తానన్న డబ్బులు ఇవ్వరు, వీళ్ళు పనిచేసిన దానికి సరైన వేతనం ఉండదు. ఆ వేతనం ఇచ్చేటప్పుడు కూడా నువ్వు నాకు సహకరిస్తేనే నీకు వేషం ఇవ్వటానికి సహకరించాలి, రెమ్యునరేషన్ తీసుకుంటానికి సహకరించాలి. వెరీ సాడ్ కదా. ఈ పరిస్థితుల్లో జానీ మాస్టర్ అనేవాడు ఎలా అమ్మాయిని అంత వేధిస్తాడు చెప్పండి? నువ్వు ఎవరికైనా చెప్పావంటే నీకు ఛాన్సులు రాకుండా చేస్తాను. కొన్ని రోజులు ఆ అమ్మాయి అలాగే ఛాన్సులు లేకుండా చేసి మళ్ళీనేమో భార్యతో సహా వచ్చి ఆ అమ్మాయి ఇంటి మీదకి వచ్చి భార్య సహకారంతో కూడా అమ్మాయిని వేధించటము, మతం మారమని అనడం చాలా భయంకరమైన విషయం అండి. నువ్వు మతం మారు, నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను. క్రిస్టియానిటీలోకి రమ్మంటున్నాడా? అతను జానీ మాస్టర్ ముస్లిం అతను. ముస్లిం, ఓకే. మళ్ళీ ఇలా అని ఇదేదో పెద్ద మత ఘర్షణలకి వెళ్లాల్సిన అవసరం లేదు. ఏది ఏమైనప్పటికీ ఇవన్నీ శిక్ష పడే అవకాశం ఖచ్చితంగా ఉంటుందండి, ఖచ్చితంగా ఉంటుంది. ఒక భార్యాభర్త ఒక మతం అని పెళ్లి చేసుకున్న తర్వాత మధ్యలో మతం మారితే గనక భార్య కానీ భర్త కానీ రెండో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా రెండో వాళ్ళ అభీష్టానికి వ్యతిరేకంగా మతం మారుతానంటే ఆ రీజన్ తోటి విడాకులు తీసుకునే హక్కు ఉంది. మతానికి అంత ప్రాధాన్యత ఉంది. ఎందుకంటే మతం అనేది వాళ్ళ పూర్తి స్వేచ్ఛకి స్వాతంత్రానికి సంబంధించిన విషయం అండి. నాకు నచ్చిన దేవుణ్ణి నేను కొలుస్తాను, నా నచ్చిన గుడికి నేను వెళ్తాను. ఎమోషన్ అది భావోద్వేగ సమస్య, దాన్ని మనం తప్పు పట్టడానికి వీల్లేదు. ఎంత నాస్తికులైనా సరే దేవుళ్ళని కొలిచే వాళ్ళని ఎలా అంటే అలా మాట్లాడడానికి వీల్లేదు. దేవుడి పేరుతో మోసం చేసే వాళ్ళని అనొచ్చు కానీ దేవుళ్ళు తిట్టడానికి కానీ ఫాలో అయ్యే వాళ్ళని కానీ తిట్టడం చాలా తప్పు. అయితే ఇక్కడ ఈ విషయం వచ్చేసరికి ఆ అమ్మాయిని మతం మారటం అనటం తప్పు. అలాగే ఆ అమ్మాయిని సమయం సందర్భం లేకుండా, ప్రదేశాలతో సంబంధం లేకుండా, అవుట్డోర్ లొకేషన్స్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా, హోటల్స్కి వెళ్ళినా ఆ అమ్మాయిని బలవంతం పెట్టడం, కారవాన్తో సహా అసలు కాదేది కవితకు అనర్హం అన్నట్లు ఇలా చేయడము అనేది, అంటే జానీ మాస్టర్కి వచ్చిన ధైర్యం ఏంటి అంటే నేను ఏం చేసినా చెల్లుబాటు అయిపోతుంది, నన్ను రక్షించే వాళ్ళు ఉన్నారు. మళ్ళీ పైగా ఈ మధ్య ఆయన జనసేన పార్టీలో కూడా చేరి జనసేన పార్టీకి ఇతోధికంగా సహాయం చేశాడు. ఇప్పుడు జనసేన పార్టీ ఒక మంచి నిర్ణయం తీసుకుంది. నువ్వు బాబు మా రాజకీయాలకు దూరంగా ఉండు, నీకు మాకు టాటా బై బై అని చెప్పింది. ఇది చాలా మంచి నిర్ణయం. ఒకప్పుడు ఇలాంటి నిర్ణయాలు కూడా జరక్కే అచ్చోసిన ఆంబోతుల్లాగా ఊర్ల మీద పడి తిరిగారు జనాలు. ఇప్పుడు కనీసం ఈ భయమైనా ఉంటే ఎవరన్నా చేయాలనుకునే వాళ్ళకి ఈ భయమైనా ఉంటది, కనీసం ఉండాలని కోరుకుంటున్నా. మరి ఇప్పుడు ఈ అమ్మాయిని ఇంత వేధించిన దానికి నిన్న మనం చూస్తున్నాం, జత్వానీని ఇబ్బంది పెట్టిన దానికి అసలు ఎట్లా మీకు మనసు? ఇప్పుడు జత్వానీ విషయంలో కూడా అంతే కదా, 60 ఏళ్ల ముసలోడితో నీకు ప్రేమాయణం ఏంటి అంటారు. కానీ 60 ఏళ్ల ముసలోడివి 30 ఏళ్ల అమ్మాయితో నీకు ప్రేమాయణం ఏంటని వాడిని అడగట్లేదు. ఇప్పుడు జానీ మాస్టర్ దగ్గరికి వచ్చేసరికి ఇవే మాటలు వస్తాయి చూడండి. ఇలాంటివి జరుగుతాయని తెలిసినప్పుడు అసలు ఇండస్ట్రీకి ఎందుకు వచ్చారు? ఇండస్ట్రీలో సర్వసాధారణం, మీరు కుక్కిరి పేనుల్లో ఉండాలి,
ఎందుకు ఉండాలండి కుక్కిన పేనులాగా? ఇది ఒక ప్రొఫెషనల్గా వచ్చారు వాళ్ళు, అది ఒక వృత్తిగా తీసుకున్నారు. సినిమా అనేది ఒక ఇండస్ట్రీ. ఎగ్జాక్ట్లీ. అంత మాత్రాన హింసించేస్తావా నువ్వు? హింసించేస్తావా? Right. నీకేం రైట్ ఉంది? రైట్. నీకు రైట్ లేదు. కెరియర్ మీద ఏమైనా ఇంపాక్ట్ చూపిస్తుంది అనుకోవచ్చా జానీ మాస్టర్ కెరియర్? ఎందుకుండదు? ఎందుకుండదు? ఇప్పుడు కేసు చుట్టూ తిరగాలి కదా, తిరగాలి. సెక్షన్స్ కూడా మంచి పెట్టారు. ఎఫ్ఐఆర్ చాలా పకడ్బందీగా ఉంది. అమ్మాయి సాక్ష్యాలతో సహా ఇచ్చినట్టు ఉంటాయి కదండి, మెసేజ్లు అవి ఇవి ఉంటాయి కదండి. వాటి ద్వారా ఇచ్చింది. ఆమె చెప్పిన లొకేషన్స్ అవి కరెక్ట్ అవ్వడము అవన్నీ చూసుకుంటారు పోలీసులు కూడా. అంత ఈజీగా అసలు కేసు ఉంటేనే పెట్టని పోలీసులు ఆధారాలు చూపించిన తర్వాత పెట్టకపోవటం అనేది ఉండదండి. కరెక్ట్. అయితే సినిమా ఇండస్ట్రీలో డెఫినెట్ గా ఇట్లాంటిది ఒకవేళ ఏమైనా వస్తే, హెరాస్మెంట్ ఇష్యూస్ కానీ ఇట్లాంటివి ఏమైనా వస్తే కనుక డెఫినెట్ గా అవకాశాలు తగ్గిపోవటము, ఫేడ్ అవుట్ అయిపోవటం అనేది చాలా మంది దాఖలాల్లో చూసాం. చాలా మంది చూసామండి. పైగా ఇతను ఈ అసోసియేషన్ కి కూడా ప్రెసిడెంట్ అవును, అది చూపించి కూడా భయపెడుతున్నారండి. అది తప్పు కదా. అది చూపించి భయపెట్టడం అంటే, నేను అసోసియేషన్లో ఉన్నాను కాబట్టి నీకు అవకాశాలు రాకుండా చేస్తాను. ఇలా ఎంతమందిని లొంగ తీసుకుంటున్నారు, ఎంతమందిని వేధిస్తున్నారు చెప్పండి. అసలు ఈ బుద్ధే ఉన్న తర్వాత, వాళ్ళకి అందుబాటులో మనుషులు దొరికిన తర్వాత, వాళ్ళ నిస్సహాయతని వాళ్ళ బలహీనతని చూసుకొని వాటి మీద దోపిడీ చేయడము, వాళ్ళని హింసించటము అమానుషం అసలు. ఖచ్చితంగా. అయితే తన భార్య కూడా సహకరించడం అనేది ఇక ట్విస్ట్ గా చెప్పుకోవచ్చు. అసలు ఆవిడ ఎలాగ ఒక స్త్రీని, అవతల పక్కన ఉన్నది కూడా ఒక ఆడదే, తనని హింసించమని ఈవిడ ప్రోత్సహించడం అనేది ఎలా చూడొచ్చు మేడం? అంటే ఇప్పుడు నువ్వు ఆమె గనక నాకు దక్కేటట్లుగా చెయ్యకపోతే నిన్ను కూడా వదిలేస్తానంటే ఎవరు సర్వైవల్ ఇష్యూ అయిపోయింది ఇక్కడ. ఎగ్జిస్టెన్షియల్ ప్రాబ్లం అయిపోయింది. ఇది ఇది వాళ్ళ క్రూరత్వానికి నిదర్శనం అండి. ఒక భార్య అలా చేసింది అంటే, భార్య ఇలాంటివి చేయడానికి ముందుకు రారు. అసలు నా భర్తకు వివాహేతర సంబంధం ఉంది మొర్రో అని గుండెలు బాదుకునే ఆడవాళ్ళు, ఈ ఆడవాళ్లే వెళ్ళి మళ్ళీ ఇంకొక ఆమెని తో సంబంధానికి వీళ్ళు ముందుకెళ్ళారు అంటే ఇక వాళ్ళదెంత నిస్సహాయ పరిస్థితితో చూడండి. రైట్. ఎట్లాంటి శిక్ష పడితే కరెక్ట్ అని అనుకుంటున్నారు జానీ మాస్టర్ కి? ఇది నిరూపితం అయితే త్వరితంగా పడాలండి, ఏ శిక్ష అయినా సరే. మళ్ళీ మనం ఒక 5-6 ఏళ్ల తర్వాత ఇప్పుడు జానీ మాస్టర్ ఇలా చేశాడు కాబట్టి ఇలాంటి శిక్ష పడింది అని మనం ఏదో కాలక్షేపం బఠానీలు కబుర్లు చెప్పుకోవటం కాకుండా, ఈ సంఘటనను మర్చిపోకముందే, ఈ మధ్య కొంచెం ఫాస్ట్ ట్రాక్లో కేసులు నడుస్తున్నాయి, కానీ ఈ కేసును కూడా అంతకంటే ఫాస్ట్ ట్రాక్గా నడిపించాలి. ఇమ్మీడియట్గా నేను సినిమా ఇండస్ట్రీని కూడా నేను ఏం కోరుకుంటున్నానంటే, నేను డిమాండ్ చేస్తున్నా. అసలు అదేంటి అంటే, అతనికి ఆ అసోసియేషన్ పదవి ఉంది చూసారా, అది తీసేయాలి. ఇప్పుడు వాళ్ళు జనసేన వాళ్ళు ఎట్లయితే పార్టీ నుంచి మేము బయటికి పంపించేస్తున్నాం అన్నారో, సినిమా ఇండస్ట్రీ వాళ్ళు కూడా ఇట్లాంటి చర్యలు తీసుకోవాలి. పైగా మేము అడుగుతుంది ఏంటి అంటే, ఒక కమిటీ ఇప్పుడు ఒక బాధ వచ్చింది, అసలు ఆమె పోలీస్ స్టేషన్ దాకా వెళ్ళడం ఏంటండి? పోలీస్ స్టేషన్ కంటే వెళ్ళటానికంటే ముందే ఇక్కడ ఒక కమిటీ ఉందనుకోండి, ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీలు పెట్టమని అడుగుతున్నాం మనం. ఈ ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీ ఉందనుకోండి, ఆమె ఇంకొంచెం ముందే ఒక చిన్నది జరిగినప్పుడు పెద్దది జరిగినప్పుడు ఇంటర్నల్ కంప్లైంట్ కమిటీలో ఇచ్చి ఆమె మాట్లాడుకోగలిగి ఉంటే గనక ఆవిడ ఎన్ని రోజులు వేదన ఉండేది కాదు కదా. అందుకే ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీలు అడుగుతున్నారు. అది కూడా రావాలి ఈ సందర్భంగానైనా. ఈ సందర్భంగానైనా ఇప్పుడు వీళ్ళు అసలు వర్క్ ప్లేస్లో లైంగిక వేధింపుల నిరోధక చట్టం 2013లో వచ్చిందని చెప్పుకుంటున్నాము. పని ప్రదేశాల్లో లైంగిక వేధింపుల నిరోధక చట్టం. అయితే దాన్ని కనుక ఈ సినిమా ఇండస్ట్రీకి మనం ఇంప్లిమెంట్ చేసి, ఒక సినిమా మొదలైన రోజు నుంచి ఎండ్ అయ్యే వరకు అక్కడ ఒక ఇంటర్నల్ కంప్లైంట్ కమిటీ ఉందనుకోండి, ఎవరికి ఇబ్బంది వచ్చినా చెప్పుకుంటారు. పైగా ఆడిషన్స్ దగ్గరే ఈ దోపిడీ మొదలవుతుందండి. వీళ్ళ మీద లైంగిక స్టార్ట్ అయ్యేదే అక్కడ. అందుకని ఈ ఆడిషన్స్ ని హోటల్ రూమ్స్ లోనో అట్లా కాకుండా కొంచెము బహిరంగంగా, ఇప్పుడు అన్నపూర్ణ స్టూడియో ఉందనుకోండి, అట్లాంటి చోట చేశారనుకోండి, కాస్త ఓపెన్ గా, ఎగ్జాక్ట్ అది డిఫరెన్స్ ఉంటుంది. కొంత సెక్యూర్ గా, కొంత సెక్యూరిటీ ఉంటుంది. అలాగే అసలు కమిట్మెంట్ అడిగే విధానాన్నే సినిమా ఇండస్ట్రీ ఖచ్చితంగా మానుకునే పరిస్థితి. అందరికీ ఇవన్నీ జగమెరిగిన సత్యాలండి. కాకపోతే ఎవరికి వాళ్ళు నాకెందుకు పిల్లి మెడలో నేనెందుకు గంట కట్టాలి అనుకునే మనస్తత్వం ఉండబట్టే ఇవి రోజుల తరబడి, సంవత్సరాల తరబడి కొనసాగుతున్నాయి. ఇది ఈ కేసు ఇప్పుడు ఇంతలా బయటకు వచ్చింది కాబట్టి ఇకనైనా మేల్కోండి. ఆ కమిటీ ఇప్పుడు కేరళలో జస్టిస్ హేమా కమిటీ రిపోర్ట్ బయటకు వచ్చింది.
కదా. మన దగ్గర కూడా వేసిన ఆ రిపోర్ట్ ఎందుకు బయటికి రాదు? మేము మహిళా కమిషన్కి కంప్లైంట్ ఇచ్చి దాదాపు 10 రోజులు అయింది. ఈ రోజు వరకు ఆ కమిటీ రిపోర్ట్ బయటికి రావడానికి ఏంటి మీకు బాధ? అది బయట పెట్టడానికి అంటే అది బయటకు వస్తే ఎంతమంది జాతకాలు బయటకు వస్తాయోనని. నిన్నగాక మొన్న తమిళనాడులో రోహిణి యాక్టరు ఒక కేసు పెట్టింది ఒక డాక్టర్ మీద. అసలు వీళ్ళందరూ వ్యభిచారం చేస్తారు సినిమా వాళ్ళు. వీళ్ళు ఛాన్సుల కోసం కమిట్మెంట్ ఇస్తారు. అసలు ఒక్కరు కూడా సరైన వాళ్ళు లేరు సినిమా ఇండస్ట్రీలో. ఇట్లా 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 చెత్తంతా ఆయన పైత్యం అంతా వాగాడు. వాగితే ఆమె కేసు పెట్టింది. దెబ్బకి సారీ చెప్పాడు. ఈ అవాకులు చవాకులు కూడా డాక్టర్స్ ఎంత హింసించిన వాళ్ళు దాఖలాలు ఉన్నాయి చాలా. నర్సులు నవ్వచ్చు, బోల్డ్ ఉన్నాయి దాఖలాలు. ఎందుకు చెప్పాలి? సాఫ్ట్వేర్ ఫీల్డ్ లో కూడా ప్రమోషన్స్ రావడం కోసం ఆడవాళ్ళని హింసించిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ఇప్పుడు వీళ్ళు అనేది ఏంటంటే అన్ని ఫీల్డ్లోనూ ఉన్నాయి కదా, మా మీద ఎందుకు పడతారు? మాకు గ్లామర్ ఎక్కువ కాబట్టి, మేము గ్లామర్ ఫీల్డ్ కాబట్టి మా మీద మీరు ఎక్కువ మాట్లాడుతున్నారు. కానీ అట్లేం కాదు, అన్ని చోట్ల జరుగుతున్నాయి. సార్ అందరూ ఎదవలే, మీరు కూడా ఎదవలేనా? పైగా వాళ్ళు ఇష్టమయ్యే వస్తారని కొంతమంది. ఇలాంటి పిచ్చివాదనలన్నీ చేయకుండా మురికి ఎక్కడున్నా కానీ కడగటానికి సిద్ధపడాలి. దానికి ప్రభుత్వ వ్యవస్థలు కానీ, పోలీస్ వ్యవస్థ, చట్టాలు, న్యాయ వ్యవస్థలు అందరూ కలిసికట్టుగా ఒక మహిళ నేను ఈ బాధకు లోనయ్యాను మొర్రో అన్నప్పుడు దాన్ని సరిగా అర్థం చేసుకుని ఆమెకి సరైన న్యాయం చెయ్యాలని. ఇలా చేయడం వల్ల ఏమవుతుంది అంటే, త్వరగా చేయడం వల్ల అలా అవ్వాలి, డెఫినెట్ గా శిక్ష అర్హులకి శిక్ష పడాలి అని డెఫినెట్ గా కోరుకోవాల్సిన పరిస్థితి. సో మరి ఎటువైపు వెళ్తుందో తన వివరణ ఏంటి అనేది మరికొద్ది రోజుల్లో తెలుస్తుందేమో. లెట్స్ వెయిట్ అండ్ సీ మేడం. థ్యాంక్ యూ మేడం. నమస్తే.